ఈ రోజు కథ ఉగాది. పురాణాల ప్రకారం ఒకసారి మహాప్రళయం వచ్చింది. అప్పుడు ఈ భూమిపై చెట్లు, జంతువులు, మనుషులు ఏమీ లేవు. అన్నీ నశించిన తరువాత బ్రహ్మదేవుడు మళ్లీ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించారు. ఆ రోజే ప్రకృతి మరియు జీవం మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆ పవిత్రమైన రోజును ఉగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది, కొత్త ప్రారంభం. అందుకే ఉగాది రోజు మన తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ వస్తుంది. మన తెలుగు పంచాంగంలో 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక పేరు ఉంటుంది. 60 సంవత్సరాలు పూర్తయ్యాక మళ్లీ అదే చక్రం మొదలవుతుంది. ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే సంవత్సరం శ్రీ భరాభవనామ సంవత్సరం. ఒక తెలుగు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము. ఉగాది రోజు ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇందులో 7 రుచులు ఉంటాయి: తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు. ఈ పచ్చడి మనకు ఒక మంచి సందేశం చెప్తుంది. జీవితంలో సంతోషం, కష్టం, ఆశ్చర్యం అన్నీ ఉంటాయి. అన్నిటినీ ఆనందంగా స్వీకరించాలి.